ఆ ఉమ్మడి జిల్లా రాజకీయాలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్నాయి. నాడు పార్టీని నమ్ముకుని గెలిపించిన వారే నేడు సొంతింట్లో చిచ్చు రేపుతున్నారా? ఒకవైపు ఫ్రైడ్ బాండ్ బ్రదర్స్, మరోవైపు దూకుడు పెంచిన దళిత ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరటానికి అసలు కారణాలేంటి? గత ఎన్నికల్లో పార్టీ విజయానికి వెన్నెముగ్గా నిలిచిన నేతలే ఇప్పుడు అంతర్గత పోరుతో పార్టీని బలహీనపరుస్తున్నారనే చర్చ ఎందుకు ఊపందుకుంది? పార్టీ అధిష్టానానికి, ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారిన ఆ ఆధిపత్య పోరు ఏ టర్ను తీసుకోబోతోంది? సొంత పార్టీ నేతల మధ్య రగులుతున్న ఈ రాజకీయ ముసలం చివరికి ఎవరి కొంప ముంచనుంది? ఉమ్మడి నల్గొండ జిల్లా పాలిటిక్స్లో తెర వెనుక నడుస్తున్న ఈ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకం. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు ప్రతి కీలక రాజకీయ పరిణామానికి ఈ జిల్లానే ప్రధాన వేదికగా నిలుస్తూ వస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలిచి అధికారంలోకి రావడంతో నల్గొండ జిల్లానే అత్యంత కీలకంగా పనిచేసింది. అయితే ఇప్పుడు అదే జిల్లా కాంగ్రెస్లో వర్గపోరు తారాస్థాయికి చేరి రోడ్డుకెక్కడం పార్టీ శ్రేణుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు సీఎం రేవంత్ నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చూస్తున్న హైకమాండ్ ఉమ్మడి జిల్లాలో పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు అతిపెద్ద తలనొప్పిగా మారుతోందట. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్లో అనుకోకుండా వచ్చిపడ్డవేమీ కాదు. మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాల ప్రక్రియతో మొదలైన ఈ అసంతృప్తి క్రమంగా బహిరంగ విమర్శలు, ప్రతివిమర్శలకు దారితీసింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియమించిన మండల అధ్యక్షులే పార్టీలో కొనసాగుతారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు తేల్చి చెప్పారు. దీనిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మొదట్నుంచి పార్టీని నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా కష్టపడిన పాత కాంగ్రెస్ కార్యకర్తల్ని, నాయకుల్ని పూర్తిగా పక్కన పెడుతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు తీవ్ర స్థాయిలో స్పందించారు. తుంగతుర్తి నియోజకవర్గ రాజకీయాల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ నుంచి చేరిన రాజగోపాల్ రెడ్డికి అసలు లేదని ఘాటుగా హెచ్చరించారు. ముందు మీ మునుగోడు మురికిని కడుక్కోండి, మా నియోజకవర్గ రాజకీయాల్లోకొచ్చి వేలు పెట్టకండి అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి డైరెక్ట్ సవాల్ విసిరారు. దళిత నియోజకవర్గాలపై పెత్తనం చెలాయించే సంస్కృతిని వెంటనే మానుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే హెచ్చరించారు. తన రాజకీయ హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఈ విషయాన్ని నేరుగా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని, అవసరమైతే తన పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి కూడా వెనకాడబోనని సామెలు అల్టిమేటం ఇవ్వడం నల్గొండ జిల్లా రాజకీయాల్ని కుదిపేసింది. రాజగోపాల్ రెడ్డితో సరిపెట్టకుండా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనితీరుపై కూడా మందుల సామెలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కోమటిరెడ్డి ఆయనొక మంత్రి అనే విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు అంటూ సామెల్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి విషయమై ఎన్నిసార్లు విన్నవించుకున్నా మంత్రి పట్టించుకోలేదని, కనీస ప్రోటోకాల్ పాటించకుండా పర్యటిస్తున్నారని ఎమ్మెల్యే సామెలు ఆరోపించారు. మాదిగలను కేవలం బానిసలుగా భావిస్తూ నియోజకవర్గాలపై పెత్తనం చేద్దామనుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. దళితుల జోలికొస్తే మీ రాజకీయ సమాధికి డప్పులు కొడతామంటూ సామెల్ చేసిన హెచ్చరికలు కాంగ్రెస్లో ప్రకంపనలు పుట్టించాయి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు చేసిన తీవ్ర విమర్శలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అంతే గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సామెలకు తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ కోసం తాను స్వయంగా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించానని, ఆ రోజు టికెట్ కోసం ఆయన తన ఇంటి చుట్టూ 100 సార్లు తిరిగారని గుర్తు చేశారు. తుంగతుర్తికి ఒక తప్పుడు వ్యక్తిని అభ్యర్థిగా సూచించినందుకు ఆ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తనను క్షమించాలన్నారు రాజగోపాల్ రెడ్డి. మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన నిజమైన కార్యకర్తల్ని కాపాడుకోవడానికి తాము ఎంత దూరమైనా వెళ్తామని తేల్చి చెప్పారు. వినాశకాలే విపరీత బుద్ధి అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చకు, అలజడికి దారితీశాయి.
నల్గొండ జిల్లా కాంగ్రెస్లో కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ మందుల సామెలు మధ్య నడుస్తున్న ఈ మాటల యుద్ధం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ముఖ్యమైన నేతలు ఇలా బహిరంగంగా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం, అది కూడా దళిత ఆత్మగౌరవ ప్రస్తావన రావడంతో పార్టీకి తీవ్ర నష్టం చేకూరేలా కనిపిస్తోంది. ఈ వివాదంపై వైసీపీ పెద్దలు, పార్టీ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఈ మంటను ఎలా చల్లారుస్తారో చూడాలి మరి.